హాయ్ ఫ్రెండ్స్, మరో రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. అది చింతకాయలండి, మరి చిన్న చింతకాయలండి, మరి పెద్దవి కూడా కాదండి. దాన్ని నార్మల్గా తొక్కి పక్కన పెట్టేసుకోవాలండి. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి. కారం ఎక్కువే పట్టిద్దండి, చింతకాయలు పులుపు ఉంటాయి కదండి, అందుకని కారం ఎక్కువే పట్టిద్ది. అలా నార్మల్గా తొక్కి పెట్టుకున్న చింతకాయలను తీసి పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా తొక్కేసుకోవాలండి, దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత అండి ఓ పక్కన అదిగోండి తాలింపు పెడుతున్నాము. తాలింపులో తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే, నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. ఇవో నచ్చితేనండి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ నేమ్ వచ్చేసండి చిక్కు బబ్బీ అండి. తాలింపు అయితే అయిపోతుందండి. పచ్చడి ఎంతవరకు తొక్కుకున్నారో చూద్దాము. పచ్చడి అయితే కూడా ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయిందండి. ఎండుమిర్చి తొక్కాక, ఎండుమిర్చి దంచేసాక చింతకాయలేసి మెత్తగా తొక్కేసేసి తాలింపు పెట్టేసుకోవడమేనండి. థ్యాంక్ యూ.